నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు కాళేశ్వరం కమిషన్ పేరిట అయితే హరీష్ రావు గారికి మొన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఆ నోటీసులకి విచారణకైతే ఈరోజు విచారణకైతే రావడం జరిగింది హరీష్ రావు గారు. సో మరి కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగా అవినీతి జరిగిందా? సో ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే వస్తూ ఉన్నాయి. సో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇక్కడికి చాలా మంది రావడం జరిగింది. సో మాట్లాడితే ఇదే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ లీడర్ కరాటే రాజు గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఈరోజు హరీష్ రావు గారు విచారణకు అయితే రావడం జరిగింది. మరి ఏంది నిజంగా అవినీతి జరిగిందని భావిస్తున్నారా? కాంగ్రెస్ పార్టీకి సిగ్గు, శరము, బుద్ధి, జ్ఞానము ఉంటే ఈ భారతదేశంలో అవినీతికి ఆద్యులే కాంగ్రెస్ పార్టీ. భూమి నుండి ఆకాశం వరకు కూడా, ఇక్కడ నుంచి కాదు, భూమి నుండి ఆకాశం వరకు, నీరు నుంచి నిప్పు వరకు కూడా అవినీతి చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే దయ్యాలు వేదాలు చెల్లించడం అంటే ఈ ఏ అక్షరాలు ఏవైతే ఉన్నాయో, ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో, ఏ నుంచి జెడ్ వరకు, ఆదర్శు, బోఫర్సు, కోలు, అట్లా మనం ఏదైతే తీసుకుంటామో ఇన్ని కుంభకోణాలు, ఏ టు జెడ్ కుంభకోణాలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఉన్నారో ఆ ముఖ్యమంత్రి కూడా ఎక్కడ బ్యాగులు కనిపిస్తాయి, ఎక్కడ దొంగతనం చేయాలి, ఒక గజ దొంగ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే కాళేశ్వరం పైన ఇదే సాక్షాత్తు పార్లమెంటులో నీ 24 గంటలు నీ పక్కన ఉన్నటువంటి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్త ప్రగల్భాలు పలికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా ఉండి, ఎంపీగా ఉండి పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగిండు. కాళేశ్వరం పైన ఏమైనా అవినీతి జరిగిందా, కాళేశ్వరం పైన అవినీతి ఆరోపణలు వచ్చినాయా, కాళేశ్వరం పైన వచ్చిందా ఏమని అని అడిగితే సాక్షాత్తు ఈ దేశ పార్లమెంట్ చెప్పినటువంటి సమాధానం ఏంది? కాళేశ్వరం పైన ఎలాంటి అవినీతి ఆరోపణలు రాలేదు, అలాంటివి మా దగ్గర ఎలాంటి సాక్ష్యాధారాలు లేవు, కాళేశ్వరం అనేది ఒక గొప్ప ప్రాజెక్ట్ అని పార్లమెంట్ చెప్పింది. పార్లమెంట్ చెప్పడమే కాదు, అందులో కీలకమైనటువంటి నితిన్ గడ్కరీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఇదొక ఇంజనీరింగ్ మార్వెల్, ఈ కాళేశ్వరం అనేది తెలంగాణ ప్రజల వరప్రదాయని భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి చూసి నేర్చుకోవాలి అని చెప్పారు. కానీ ఇంకెక్కడ ఉంది అంటున్నా, ఏది మేము తెలంగాణ ఉద్యమంలో మాట్లాడుకోలేదా, మేము పాటలు పాడలేదా? పల్లె పల్లె నా పల్లేరులు మొలిచే నా పాలమూరులోన నా తెలంగాణలో బీడు భూములకు నీళ్లు కావాలని పాటలు పాడిందే మేము. తెలంగాణ రాష్ట్రంలో ఒక 25 లక్షల ఎకరాలకు కొత్తగా ఆయకట్టును తయారు చేసి నీటినిచ్చినటువంటి కాళేశ్వరం పైన ఈరోజు కావాలని మాట్లాడుతున్నారు. అంటే పర్సనల్ గట్స్తో, ఓన్లీ పర్సనల్ కక్షతో, కార్పాణ్యాలతో, కుట్రతో ఈ యొక్క విచారణ కమిషన్ వేసారు. ఎలాంటి కమిషన్ వేయండి, రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు ఎలాంటి కమిషన్ వేసినా కేసీఆర్ పాలన తెల్ల కాగితం లాంటిది, కేసీఆర్ 10 ఏళ్ల పాలన తెల్ల కాగితం లాంటిది, ఎక్కడ ఏమి ఉండదు. ఈరోజు తెలంగాణ ప్రజలకు కాళేశ్వరం గొప్పతనం గురించి మరొక్కసారి తెలియబోతుంది. ఎన్ని కమిషన్లు వేసుకున్నా ఈ కమిషన్ల ప్రభుత్వం కమిషన్లు వేసేయడం భయపడతామండి మేము. ఇంత ప్రతిష్టాత్మకంగా కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు ఎందుకు కుంగిపోయిందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ప్రాజెక్ట్ ఎక్కడ కుంగలేదు, ప్రాజెక్ట్ ఎక్కడ కుంగలేదు. ఒక్క 2 పిల్లర్లు మాత్రమే మేడిగడ్డ బ్యారేజ్ లో ఓన్లీ 2 పిల్లర్స్ మాత్రమే కుంగినాయి, దానికి రిపేర్ చేయవచ్చు అని చెప్పేసి NDSA రిపోర్ట్ ఇచ్చింది. సిగ్గున్నటువంటి, బుద్ధి ఉన్నటువంటి, జ్ఞానం ఉన్నటువంటి, మెదడు ఉన్నటువంటి, గుజ్జు ఉన్నటువంటి ముఖ్యమంత్రి, నీకు దమ్ము ధైర్యం ఉంటే శ్రీశైలం కట్టినప్పుడు కూలిపోయింది, నాగార్జున సాగర్ కట్టినప్పుడు కూలిపోయింది, తుంగభద్ర నర్మదా కట్టినప్పుడు కూలిపోయింది. ప్రతి చోట రిపేర్ చేసుకునే తప్ప దాన్ని పక్కన పెట్టలే ఎక్కడ కూడా. అంటే పక్కన పెట్టుకుని దాని ఏదైనా చిన్న రిపేర్ అయితే కూడా దాని డ్యామేజ్ని రిపేర్ చేసుకునేటువంటి ఇంజనీరింగ్ వ్యవస్థ ఉన్నప్పుడు NDSA రిపోర్ట్ క్లియర్గా చెప్పింది, ఆ 2 పిల్లర్లను క్లియర్ చేసుకుంటే మళ్ళీ తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వచ్చని. కానీ ఆ ఉద్దేశం కాదు. రేవంత్ రెడ్డి గారు తన గురువుకు గురి దక్షిణ ఇవ్వాలని తెలంగాణ ప్రజల యొక్క రైతులను తను గొంతు పైన కత్తి పెట్టు గోదావరి నీళ్లు ఎక్కడికి ఆంధ్రాకి తరలించుకోపోవాలని కుట్ర చేస్తుండు, తెలంగాణను మళ్ళీ ఎడారి చేసే ప్రయత్నం చేస్తుండు. కేసీఆర్ గారిని నన్ను జైల్లో పెట్టిండు ఓటుకు నోటు కేసులో, నేను దొంగగా దొరికినా, నన్ను దొంగ అంటున్నారు, నన్ను దొంగ అంటున్నారు. దొంగని దొంగ అనకపోతే ఇంకేమంటాం? గజ దొంగవు, డైరెక్ట్ వీడియోలలో పట్టుబడ్డ దొంగవు, నువ్వు దొంగవు, బస్తాలు మోసేటోని, పైసలు తీసుకుపోయేటోని, నువ్వు దొంగవు, నన్నే దొంగ అంటారు, మిమ్మల్ని కూడా దొంగ అంట, లేకపోతే మీ పైన ఏదో ఇది పెడతా అనేది ఒక కక్షతోటి తప్ప, ఒక కుట్రతోటి తప్ప కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి ఎక్కడ కూడా జరగలేదు. ఇది ఒకవేళ నిజంగానే జరిగి ఉంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో కాంగ్రెస్ కానీ, అది కేంద్రంలో ఉన్నటువంటి BJP కానీ మేము ఎక్కడ లేము. మీరేం చేస్తారు? ఇన్ని సంవత్సరాలు గడ్డి బిగుతుర్రా, ఏం చేస్తారు మీరు? సో దీంట్లో ఎలాంటివి ఏమి లేవు, కావాలని కక్షతోటి మాత్రమే ఈ రకంగా ఆయన ఇది చేస్తుండు. హరీష్ రావు గారు ప్రతి ప్రశ్నకు హరీష్ రావు గారు
ఈ ప్రభుత్వానికి చెంప చెళ్ళు అనే విధంగా ఖచ్చితంగా ప్రతి దానికి కూడా సమాధానం చెప్తారు. అంటే కాళేశ్వరం వెనకాల ఒక్క ఎకరా కూడా నీళ్లు పారలేదని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్తారు. నిజంగా మరి ఒక ఎకరా నీళ్లు పారలేదు ఆ కాళేశ్వరం అంటే ఏం చెప్తారు? సిగ్గు లేదు, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మెదడులో గుజ్జు లేదు. అసెంబ్లీలో నువ్వే కదా లీడర్ ఆఫ్ ది హౌస్. అసెంబ్లీలో నువ్వు పెట్టినటువంటి ఆ లెక్కలు ఏమున్నాయి? మరి ఎందుకు 10 లక్షల ఎకరాలని పెట్టిర్రు? మీ మంత్రి ఇరిగేషన్ మంత్రి ఎందుకు మళ్ళీ 3 టీఎంసీలు కాళేశ్వరం నుంచి హైదరాబాద్ తీసుకొస్తామని అంటున్నారు? ఎందుకు మరి దానిపైన ఏగో మేము కాళేశ్వరం నీళ్ళు హైదరాబాద్ తీసుకొస్తాం, మూసికి కూడా పెడతామని చెప్తున్నారు. త్రాగడానికి హైదరాబాద్కు కూడా కాళేశ్వరం నీళ్ళు ఎట్లా వస్తాయని అంటున్నారు. ఒకరేమో 5 లక్షలు అంటారు, ఒకరేమో 10 లక్షలు అంటారు, ఒకరు 15 లక్షలు అంటారు. అఫీషియల్ డాక్యుమెంట్ ఇంజనీరింగ్ ఎవరైతే ఎస్సీలు, సిఈలు, ఈఎన్సీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది మేము ఇప్పటివరకు 21 లక్షల మంది ఇచ్చినామని. మరి ఈ ముఖ్యమంత్రికి బుద్ధుండి ఉండే మాటలు మాట్లాడుతుండా? అసలు బుద్ధి ఉందా? 1,00,000 కోట్ల అవినీతి అంటుండు. ఇప్పటివరకు కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో దాన్ని పనిచేసిన 4 ఏళ్లలో దానికి ఖర్చు పెట్టిందా 92,000 కోట్లు. అంటే వీని బుద్ధుండని ఎవరు మాట్లాడాడు? అది అంటే కావాలని ప్రజలకంతా తెలిసిపోయింది. తెలంగాణ ప్రజలకు మొత్తం తెలిసిపోయింది. ఇదంతా ట్రాష్. కావాలని కేసీఆర్ గారిని బద్నాం చేయడానికి ఒక కుట్ర పన్నిండు తప్ప దీంట్లో ఎలాంటి నిజాలు లేవు. ఖచ్చితంగా ఈ కమిషన్ పైన, పీసీ ఘోష్ కమిషన్ పైన మాకు నమ్మకం ఉంది. దాంట్లో నిజాలు ప్రభుత్వానికి తెలియజేస్తారు, తెల్ల కాగితం లాగా బయటకు వస్తారు. థ్యాంక్ యూ.